సేవ్ యువర్ ప్రజెంటేషన్ టు వన్ డ్రైవ్. సో ఇది వచ్చేసి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇది మైక్రోసాఫ్ట్ ది. సో Okay. దీంట్లో మనం ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు, ప్రెజెంటేషన్స్ లేకపోతే ఏదైనా వీడియోస్ అదంతా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ క్లౌడ్ దాంట్లో. సో తను చెప్పినట్లుగా వన్ డ్రైవ్ అంటే అది ఒక క్లౌడ్ స్టోరేజ్. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్లౌడ్ స్టోరేజ్ డ్రైవ్. ఒకసారి మనం కంప్యూటర్ లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ పీసీ అని క్లిక్ చేసినప్పుడు, ఓకే, దిస్ పీసీ అని క్లిక్ చేసినప్పుడు ఇది సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, సో ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇది నాది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. సో ఇవన్నీ డ్రైవ్స్ ఇవి నా లోకల్ కంప్యూటర్ లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ సేవ్ చేస్తే లోకల్ ఫైల్లో సేవ్ చేసి ఇందులో ఎక్కడనో సేవ్ అవుతుంది. అలా కాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళ వన్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఫైల్ ఇక్కడ పవర్ పాయింట్ లో ఫైల్లో సేవ్ అంటాం. సేవ్ అంటే నార్మల్ గా సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ అన్న తర్వాత ఇక్కడ చూడండి, దిస్ పీసీ అంటే మీ కంప్యూటర్ లో ఉన్న సి డ్రైవ్ లో కానీ, డి డ్రైవ్ లో కానీ, ఈ డ్రైవ్ లో ఏదో ఒక డ్రైవ్ లో సేవ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా వన్ డ్రైవ్ లో, అంటే ఈ వన్ డ్రైవ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అంటే మామూలుగా గూగుల్లో వన్ డ్రైవ్ అని టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు మీకు, ఓకే నేను చూపిస్తాను. అంటే మామూలుగా మీరు మైక్రోసాఫ్ట్ వాళ్ళ లాగిన్ అయిపోతే ఇలా వన్ డ్రైవ్ అని కొట్టండి, microsoft.com వన్ డ్రైవ్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు కొంత స్టోరేజ్ అనేది వస్తుంది. సో అక్కడ ఈ ఫైల్స్ సేవ్ అవుతుంది. వితౌట్ పేమెంట్ దే విల్ గివ్ ఫ్రీ యాక్సెస్. yes యా సమ్ స్టోరేజ్ వాళ్ళు ఇస్తారు. అంటే లిమిట్ దాటితే అదే లిమిట్ దాటితే పేమెంట్ చేయాల్సి ఉంటుందేమో. సో క్రియేట్ వన్ అనండి, మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ డ్రైవ్ లో మీకు, గూగుల్ డ్రైవ్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు, అలాగే వన్ డ్రైవ్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో అక్కడ నుంచి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో ఇక్కడ నేను ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కాబట్టి నాకు అది ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో ఇక్కడ వన్ డ్రైవ్ అనే దాంట్లో క్లిక్ చేస్తే మళ్ళీ అందులో ఉన్న ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు కావాలంటే ఒక ఫైల్, ఒక ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో పవర్ పాయింట్ ఫైల్స్ ఇక్కడ ఇది ఎక్కడ సేవ్ అవుతుంది? వన్ డ్రైవ్ అని క్లిక్ చేయగానే ఈ ఫోల్డర్స్ ఓపెన్ అయ్యాయి కదా. యూజర్స్ లో ప్రవీణ్ లో వన్ డ్రైవ్ అనే షార్ట్ కట్ ఒకటి ఉంది, అది క్లౌడ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ వన్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. ఆ ఫైల్ ఫోల్డర్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏదైనా పేరు పెట్టుకుంటే అక్కడ సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీ PPTX ఉంది, సేవ్ చేస్తున్నాను. సో ఇలా మనం సేవ్ చేసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి కొన్ని. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఫైల్ ని లోకల్ డిస్క్ లో సేవ్ చేసుకుంటే నేను ఈ కంప్యూటర్ లో ఇక్కడ మాత్రమే యాక్సెస్ చేసుకోగలను. కానీ వన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటే దానివల్ల లాభాలు ఏంటంటే, మీరు ఇవాళ కొంచెం వర్క్ చేశారు, రేపు ఏదో వేరే ఊరు వెళ్ళారు. ఓకే, కానీ మీరు ఈ ఫైల్ ని తీసుకెళ్లడం మర్చిపోయారు, కానీ ఆ ఫైల్ తో మీరు వర్క్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఆ ఫైల్ ని మీరు వన్ డ్రైవ్ లో సేవ్ చేసుకొని ఉన్నట్లయితే, మీరు వేరే ఏదైనా కంప్యూటర్ లో మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటుంది కదా, ఇక్కడ సైన్ ఇన్ అంటే ఇక్కడ నుంచి సైన్ ఇన్ కావచ్చు. మీకు టాప్ రైట్ కార్నర్ లో కనిపిస్తుంది, అక్కడ సైన్ ఇన్ అయిపోయి మీరు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అన్నారనుకోండి, ఇక్కడ వన్ డ్రైవ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే, సో ఇక్కడ ఇంతకుముందు నేను సేవ్ చేసిన ఫైల్, ఈ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వేరే కంప్యూటర్ నుంచి కూడా మీరు అంతకుముందు మీరు ఇంట్లో వర్క్ చేసిన ఫైల్తో వర్క్ చేసుకోవచ్చు. అంటే మీరు పర్సనల్ గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. పెన్ డ్రైవ్ లోనో లేదంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లోనో ఈమెయిల్ ద్వారా సెండ్ చేసుకుని అలా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫైల్ మీకు క్లౌడ్ స్టోరేజ్ లో అందుబాటులో ఉంటుంది. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకొని అప్డేట్ చేసుకుంటే, అది యాక్చువల్ గా మీరు క్లౌడ్ లో ఒకసారి సేవ్ చేశాక ఇక్కడ చూడండి టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనకి ఆటో సేవ్ ఆన్ అని ఉంది. అంటే ఇలా వన్ డ్రైవ్ లో సేవ్ చేసిన ఫైల్ ని మీరు ప్రతిసారి, నేను ఇందాక చెప్పినట్లుగా ఒక 5 minutes ఒకసారి కంట్రోల్ అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలని చెప్పాను కదా, అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. అది క్లౌడ్ ఫైల్ కాబట్టి, ఆన్లైన్ వెర్షన్ కాబట్టి అప్ టు డేట్. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా సేవ్ అవుతూ ఉంటుంది, మీరు కంట్రోల్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆటో సేవ్ ఆన్ లో ఉంది కదా.
అది డిఫరెన్స్. ఓకే, సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ తో మీరు ఒక ప్రెజెంటేషన్స్ తో వర్క్ చేస్తున్నారు. మీ కోలీగ్ కానీ ఎవరైనా ఫ్రెండ్ కూడా అదే ప్రెజెంటేషన్ తో వర్క్ చేయాలనుకోండి. మీరు కనుక లోకల్ కంప్యూటర్లో ఉన్నట్లయితే అది మీకు సాధ్యపడదు కదా. ఒకటేసారి ఇద్దరు వ్యక్తులు ఒకే ఫైల్ తో పనిచేయడం కుదరదు కదా. కానీ అదే ఫైల్ మీరు క్లౌడ్ లో సేవ్ చేసుకొని ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది ఇందులోనే ఫైల్లో ఇక్కడ చూడండి షేర్ ఉంది. సో షేర్ క్లిక్ చేసిన తర్వాత షేర్ విత్ పీపుల్ అన్నారు అనుకోండి. ఇక్కడ వాళ్ళ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఐడి టైప్ చేసేసి సెండ్ కొడితే వాళ్ళకు ఒక కాపీ వెళ్తుంది. అలా కాకుండా కానీ ఇక్కడ ఎనీవన్ విత్ ద లింక్ కెన్ ఎడిట్ ఇది ఆప్షన్ ఇక్కడ పెట్టేసుకొని చూడండి, ఇలా కెన్ ఎడిట్, ఇలా కెన్ వ్యూ కాకుండా కెన్ ఎడిట్ పెట్టేసుకొని ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఓకే ఎనీవన్ ఇలా పెట్టేసుకొని అప్లై అనాలి. అప్లై అన్న తర్వాత ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ ని వాట్సాప్ లో కానీ ఈమెయిల్లో కానీ పంపించండి. పంపించినప్పుడు వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఫైల్ ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఒకటే స్లైడ్ లో మీరు ఏదైనా టైప్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా టైప్ చేస్తున్నారు, ఆ టైప్ చేసేది లైవ్ లో చూడొచ్చు మీరు అక్కడ ఏం అప్డేట్ అవుతుంది అనేది. సో ఇది మనకి క్లౌడ్ లో సేవ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్. ఓకే, ఈ టాపిక్ అర్థమైందా మీకు? బ్రీఫ్ గా మళ్ళీ చెప్తాను చూడండి. వన్ డ్రైవ్ అనే ఒక స్టోరేజ్ ఏరియా ఉంటుంది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, అందులో మనం సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్ళాక సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అన్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వన్ డ్రైవ్, ఈ వన్ డ్రైవ్ అంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటారు పవర్ పాయింట్ లో. అక్కడ క్లిక్ చేసుకొని 2 times క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇక్కడ ఇలా వస్తుంది. సో మీరు ఆల్రెడీ వన్ డ్రైవ్ లొకేషన్ లో ఉన్నారు. ఇక్కడ ఫైల్ సేవ్ చేసుకొని సేవ్ అంటే ఇది క్లౌడ్ లో సేవ్ అయిపోతుంది. సో ఇదే ఫైల్ ని మీరు వేరే కంప్యూటర్ లో వాడాలనుకుంటే వేరే కంప్యూటర్ లో టాప్ రైట్ కార్నర్ లో సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ అయిపోయి మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని ఇక్కడ వన్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకొని ఓపెన్ అంటే ఓపెన్ అవుతుంది. తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు మీరు. సో యాక్చువల్గా కొన్నిసార్లు మనకి ఇలా విన్నప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైనా ప్రాక్టికల్ గా చేశారంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ తర్వాత అడగండి. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం.